శ్రీ సీతారాముల కళ్యాణం అంతరార్థం ఏంటి అని? సీతారాముల కళ్యాణం యొక్క అంతరార్థము మానవ జీవన కళ్యాణమమ్మ. ఎందుకంటే మనిషి ఎలా బతకాలి అన్నదానికి ఇలా బతకాలి అని చూపించిందే రామాయణం. కుటుంబం ఎలా ఉండాలి, కుటుంబం ఇలా ఉండాలి అని చూపించిందే రామాయణం. భార్యాభర్తలు ఎలా ఉండాలి, సీతారాముల్లాగా ఉండాలి అని చూపించిందే రామాయణ కావ్యం. అందువల్ల సీతారామ కళ్యాణం యొక్క సంప్రదాయం ఏమిటి అంటే, మన సంస్కృతిలో దశవిధ వివాహాలు ఉన్నాయి. ఆర్ష వివాహము, దైవ వివాహము, బ్రాహ్మీ వివాహము, అలాగే మానుష వివాహము, అలాగే గాంధర్వ వివాహము, ఇట్లా చాలా ఉన్నాయి. రాక్షస వివాహము. వీటిలో ప్రాజాపత్య సంప్రదాయానికి చెందినటువంటి వివాహం ఏదైతే ఉన్నదో అది సీతారామ కళ్యాణం. ఇవాళ భూమి మీద మనం అందరం కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నాం, కొద్దిమంది చేసుకుంటున్నారు. కాబట్టి ఎవరెవరైతే పెళ్ళిళ్ళు చేసుకున్నారో వారంతా సీతారాముల కళ్యాణ సంప్రదాయంలోనే పెళ్లి చేసుకున్నారు. భవిష్యత్తులో ఎవరైతే ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటారో వారంతా కూడా సీతారామ కళ్యాణ సంప్రదాయంలోనే పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే సీతారామ కళ్యాణం ప్రాజాపత్య సంప్రదాయంలో జరిగింది. అంటే ప్రాజాపత్య సంప్రదాయం అంటే సహోభౌ ధర్మం చరతాం ఇతి వాచ కన్యాదానం కుర్యహు. ఇద్దరు కలిసి ధర్మాన్ని ఆచరించండి అని కన్యాదానం చెయ్యటం ఏదైతే ఉన్నదో అదే సీతారామ కళ్యాణ పరమార్థము. కాబట్టి అక్కడ రామచంద్రమూర్తిని, సీతమ్మ వారి యొక్క హస్తాన్ని రామచంద్రమూర్తి యొక్క చేతిలో పెట్టి ఆ జనక మహారాజు చెబుతాడు, ఇజం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛయేనాం భద్రం తే పానిం గృహ్ణీష్వ పానినా పతివ్రత మహాభాగా ఛాయేవ అనుగత సదా. ఈ శ్లోకం తప్పకుండా రామ కళ్యాణం రోజున చదవాలమ్మా. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ. ఈ శ్లోకం ఏదైతే ఉన్నదో ప్రతి వారు శ్రీరామ నవమి రోజున ఈ శ్లోకాన్ని చదవాలి. ఎందుకంటే ఆ సీతా కళ్యాణంలో అమ్మవారిని ఇస్తూ కన్యాదానం చేస్తూ, ఇదిగోనయ్యా సీతమ్మ, అక్కడ ఇక్కడ చూస్తున్నావే, ఇదిగో ఇక్కడ కూర్చున్నదయ్యా సీతమ్మ, కర్మయోగి అయినటువంటి జనక మహారాజు యొక్క గారాల కూతురు, నీతో పాటు భవిష్యత్తులో అరణ్యవాసానికి నీవు వెళ్తే నీతో పాటు నీడలాగా నీ అరణ్యానికి కూడా వచ్చి ధర్మాన్ని ఆచరింపచేసేటువంటి ధర్మపత్ని అయ్యా నీకు అని ఎన్నో విశేషాలు సీతారామ కళ్యాణంలో ఉన్నాయి. కాబట్టి సీతారామ కళ్యాణం జగత్ కళ్యాణం, సీతారామ కళ్యాణం మానవ కళ్యాణం, సీతారామ కళ్యాణము విశ్వ కళ్యాణం. ఆ కళ్యాణం జరిగితేనే భారతదేశంలో కుటుంబాలు బాగుంటాయి. భద్రాచల శ్రీరామచంద్రమూర్తి తలంబ్రాలు పోసుకుంటేనే ఈ సంవత్సరం ఈ తెలుగునాట పెళ్ళిళ్ళు బాగా జరుగుతాయి. అందుకే చైత్రశుద్ధ పాడ్యమి నుంచి చైత్రశుద్ధ నవమి వరకు ఏ పంచాంగకర్తలు ముహూర్తాలు పెట్టరు. కారణం ఏమిటి? సీతారామ కళ్యాణం కావాలి, ఆ తలంబ్రాలు తెచ్చుకోవాలి, ఆ తరువాతే పెళ్ళిళ్ళు చేసుకోవాలి. కాబట్టి మానవ పెళ్ళిళ్ళన్నింటికీ కూడా మూలభూతమే సీతారామ